హాయ్ అందరికీ వెల్కమ్ టు మన పావనిస్ కిచెన్. ఆల్రెడీ అందరూ తమిళ్ చూసే వచ్చి ఉంటారు కదా. అదేనండి కానాగర్తల పులుసు అనమాట. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది నేను వంట చేయలేదనమాట, మా అత్తగారు వండారు. ఇంకా ప్రాసెస్ ఏంటో చూసేద్దామా. ముందుగా కానాగర్తలని క్లీన్ చేసుకొని సైడ్కి పెట్టుకోవాలి. దానికి నేను 2 పెద్ద సైజు ఉల్లిపాయలను తీసుకున్నాను. ఒక టమాటీ, 2 పచ్చిమిర్చి తీసుకొని వాటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఎక్కువ ఉల్లిపాయలు వేయడం వల్ల ఇగురుగా నీట్గా మనకి కలుపుకుంటాకి ఈజీగా ఉండేటట్టుగా వస్తుందన్నమాట ఊట. అయితే ముందుగా ప్యాన్ తీసుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకొని అందులోనే ఆవాలు జీలకర్ర కూడా వేసుకోవాలి. అవి వేసుకొని తాలింపు పెట్టుకోవాలన్నమాట. అందులోనే ముందుగా మనం కోసి పెట్టి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకోవాలి. ఉల్లిపాయ పచ్చిమిర్చిని వేసుకొని వాటిని కొంచెం మగ్గేంత వరకు ఉంచుకోవాలి. అందులోనే కొంచెం ఒక రెమ్మ కరివేపాకును కూడా తీసుకొని వేసుకోవాలి. అవి వేసుకొని కొంచెం మగ్గినంత వరకు చూసుకొని అవి కూడా కొంచెం మగ్గిన తర్వాత అందులోనే ఈ టమాటీ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. టమాటీ ముక్కలు వేసుకున్న తర్వాత అవి ఓ పక్క ఉడుకుతూనే ఉంటే మనం ఇంకో పక్క మనకి పులుసు కాబట్టి వీటికి కావాల్సింది మెయిన్గా చింతపండును కూడా తీసుకొని నానబెట్టుకోవాలన్నమాట. ఇంకో పక్కన టమాటీలు కూడా మగ్గిన తర్వాత ఒక బిట్ మిస్ అయింది గైస్, అందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా సరిపడినంత వేసుకోవాలి. ఎందుకంటే నీచు వాసన పోవాలి కదా, ఎందులో కానీ మనకు ఉండాల్సిందేనిది. అది వేసుకున్నాక అది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేగనిచ్చుకోవాలి. అవి వేగిన తర్వాత అందులోనే మనం ముందుగా కడిగి పెట్టుంచుకున్నాం కదండి కానగర్తల్ని, వాటిని కూడా తీసుకొని వేసుకోవాలన్నమాట. అవి నీట్గా వేసుకొని గట్టి పెట్టి కలపకుండా అందులోనే కొంచెం పసుపు, కొంచెం కారం సరిపడినంత, మ్యాక్సిమం చేపలు నెక్స్ట్ చికెన్ కానీ మటన్ కానీ ఇందులో కానీ కారం కొంచెం ఎక్స్ట్రా పడితేనే టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. కాబట్టి కొంచెం ఎక్కువగానే కారాన్ని వేసుకొని అందులోనే రుచికి తగ్గ ఉప్పు కూడాను వేసేసుకోవాలన్నమాట. కొంచెం చూసుకొని వేసుకోండి, తర్వాత సరిపోతే రెండోసారి వేసుకోవచ్చు. ఇంకా అది వేసుకున్నాక గట్టి పెట్టి కలుపుకోకూడదండి. ఇంక ఇలాగ వీడియోలో చూపిస్తున్నట్టుగా కలుపు. అప్పటికే చేపలు కొంచెం మెత్తగా అయిపోయాయి. ఎక్కువగా గట్టి పెడితే ఇంకా పోతాయి అన్నమాట. అందుకని మనం గట్టి పెట్టకుండా నీట్గా తిప్పుకోవాలి. ఇంకా అలానే పెట్టేసుకొని అందులోనే చివరిగా కొంచెం వాటర్ వేసి మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్లో పెట్టేసి ఉడకనిచ్చుకోవాలి. అవి ఉడుకుతుండగా మధ్యలో తీసుకొని ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగానే మాటికి కలుపుకుంటూ ఉండాలి. ఆ బిట్స్ అన్నీ పెట్టలేదు. ఇంకా అది అయిన తర్వాత దగ్గరికి కొంచెం మగ్గింది అన్న తర్వాత అందులోనే చింతపండు మనం పిసుక్కొని ఉంచుకున్నాం కదండి గైస్, అదిని బాగా మెత్తగా పిసుక్కొని అందులో వాటర్ తీసుకొని వేసేసుకోవాలి. వేసుకున్నాక సరిపడినంత కొంచెం వాటర్ వేసుకొని ఇంకా దగ్గరికి మగ్గనిచ్చుకోవాలి. అంతే గైస్, చివరిగా కొత్తిమీర వేసుకుంటే రెడీ అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.